హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే దొండకాయ పచ్చడి అండి. ఫస్ట్గా మనం ఒక బాండీ తీసుకోవాలండి. బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 1.5 స్పూన్ ధనియాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక పావు కిలో దొండకాయలు నేనైతే ఒక 4 పచ్చిమిర్చి వేసానండి. మీరు మీ కారంకి పట్టి వేసుకోండి. ఒక 3 టమాటాలు వేసాను, చిన్నవి. పెద్దవి అయితే 2 వేసుకోవచ్చు పావు కిలో దొండకాయలకి. నేనైతే 3 వేసానండి చిన్నవి. టమాటాలు మంచిగా మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా మగ్గాలి. టమాటాలు మంచిగా మగ్గాక వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, అవి ఒక 1/2 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం చింతపండు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని టమాటాలు ఈ విధంగా మగ్గాలండి. ఈ విధంగా మగ్గాక దొండకాయ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. నేను పావు కిలో దొండకాయలు తీసుకున్నానండి. దొండకాయలు మగ్గడానికి మూత పెట్టి మళ్ళీ ఒకసారి తీసుకొని 5 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా కొంచెం ఫ్రై అవుతాయి. కలుపుకొని మళ్ళీ ఒకసారి కొంచెంసేపు మూత పెట్టి మళ్ళీ కొంచెంసేపు మగ్గించాలండి. మగ్గించి తెలిసినాక ఈ విధంగా కలర్ మారాలండి. దొండకాయలకి కలర్ మారాక కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వాసన ఒక 1 మినిట్ వరకు కలుపుకొని మిక్సీ జార్లో తీసుకోవాలండి. మిక్సీ జార్లో తీసి కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొనిచ్చాక చూపిస్తాను మీకు. చూడండి ఏ విధంగా గ్రైండ్ చేసుకోవాలో. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా పేస్ట్గా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. దీనికి పోపు వేయాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ పౌడర్ అండి. ఇది ఇంగువ పౌడర్ వేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న పచ్చడిని వేసుకోవాలండి. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి ఒక స్పూన్ వేసుకొని తిని చూడండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ కూడా చేయండి. ఒకసారి ట్రై చేసి. చాలా బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.